ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈ దినం పరిశుద్ధ దినం, దేవుణ్ణి కలిసి ఆరాధించు దినం. మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. ఆమేన్. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించమని పలుకుతున్నాడు. మనము ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మనకి అర్థమవుతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనము గమనిస్తే యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ గురించి ఈ ఒక్క సువార్తలోని రాయబడి ఉంది. మరి ఇక్కడ ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు గద్దించారు, ఏ విధంగా ఇరుపక్షాల వారిని దేవుడు శాంతిపరిచాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు వీళ్ళంతా కూడా కూడి వచ్చారు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి క్రీస్తుని శోధిస్తూ అడిగినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏదో రాస్తూ ఉన్నారు. ఇలా మోషే ధర్మశాస్త్రమందు వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీని రాళ్ళు రువ్వి చంపవలని మనకు ఆజ్ఞాపించాడు కదా మోషే, మీరేం చెప్తారు అని అడుగుచున్నప్పుడు ప్రభువారు వారితో మాట్లాడారు. ఎవరైతే తప్పు చేయలేదో వారు మొదటగా ఈ స్త్రీ మీద రాయి వేయండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా ఎవరి తప్పును వారు తెలుసుకున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారు సైతము తీసుకొచ్చిన రాళ్లను అక్కడే పడవేసి వెళ్ళిపోయారు. అక్కడ ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక పాపము చేయకుమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక నూతన జీవితము ఈ గద్దింపులో, ఒక ప్రేమ, అమ్మ అని ఒక ఆప్యాయత పిలుపును పిలిచి ఆ యొక్క స్త్రీకి నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా ప్రార్థించినప్పుడు, దేవుని అడిగినప్పుడు నిజమే మన కుటుంబాలలో కూడా ఎంతగానో సఖ్యతగా ఉన్నామనుకుంటాం, కానీ లోపల ప్రేమిస్తూ ఉంటాం. కానీ తెలియకుండానే కోపము, ద్వేషము, అసూయ, బాధ ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. ఇలా కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రేమించుట కంటే గద్దించి సరిచేసి మేలైన కార్యము, కుటుంబంలో శాంతి సమాధానము, క్రీస్తు నామాన్ని మహిమపరిచే విధంగా ఉంచడానికి ప్రయత్నించాలి. అలా చేసినప్పుడు కుటుంబం ఆనందంగా ఉంటుంది. దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి తప్పు చేస్తున్నప్పుడు గద్దించి సరిచేసే బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము ఇది తప్పు అన్నప్పుడు ఆ తప్పును తెలియపరచాలి. కుటుంబంలో నెమ్మదిని, శాంతిని మనం ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా ఎక్కడైనా సరే, ఏ అధికారంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, మనము ఏమి చెప్పకుండా తప్పు చేస్తున్నాను లోపల ప్రేమిస్తూ ఉంటే ఉపయోగం లేదు. బహిరంగంగా గద్దించినప్పుడు సరిచేయబడతారు, దేవుని యొక్క ఆత్మతో నింపబడతారు, కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ వాక్యము ద్వారా తండ్రి మాకు మేలైన కార్యమును తండ్రి చేయబోతున్నందుకు ప్రభా, మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యము ద్వారా ప్రభా మేము సరిచేయబడి ప్రభా తండ్రి మమ్మల్ని మేము తండ్రి నీ మార్గంలో ఉంచుకున్నట్టుకు నీ కృపను చూపించమని
కుటుంబంలో శాంతి సమాధానమును, బిడ్డలను ప్రేమించే విధంగా ప్రభా, అదేవిధంగా గద్దించి ప్రేమించి సరైన మార్గంలో ఉంచే విధంగా ఆశీర్వదించమని ప్రభా, మరి ఎవరైతే ప్రార్థిస్తున్నారో, అడుగుతున్నారో, మొరపెడుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని నజరేయుడు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక.